సహకరిస్తున్నటువంటి యొక్క గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులే. వీళ్ళ సహకారం అన్న మా స్కూల్లో కూడా మీ ఫౌండేషన్ తరఫున ఏదైనా చేయాలని చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను చేయడం జరుగుతుంది. ముందుగా మీ అందరికి కూడా ఒకటే మనవి చేస్తున్నా, ఆ రోజు కూడా చెప్పిన 10th క్లాస్ అయిపోతుంది, 10th క్లాస్ అయిపోయిందిగా మేము మాకు స్టడీస్ అనేది అయిపోయిందని చెప్పి మీరు భావించకండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ పోటీ పడుతున్నటువంటి ప్రపంచంలో స్కై అనేది లిమిట్. సో మీరందరూ కూడా డిగ్రీ చేయాలి, దాని తర్వాత పీజీ, దాని తర్వాత టాప్ పీజీ కూడా చేయాలి. ఎందుకంటే రేపటి నాడు మీరు ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక బిజినెస్ మ్యాన్ కావాలన్నా, లేదు అంటే పొలిటీషియన్ కావాలన్నా చదువు అనేది ప్రాథమిక హక్కుగా చూస్తున్నారు కనుక మనందరం కూడా చదువుకున్న ఫస్ట్ మనం చేసే పని చదువుకోవడం. సో చదువుకున్న తర్వాత మనకు మనమే ఏ విధంగా డెవలప్ అవుతామో మనందరికి కూడా తెలుస్తుంది కనుక మీరు 10th క్లాస్ అయిపోగానే నాకు చదవడం అయిపోయేలాగా అందుబాటులో ఉంటుంది. మీ మేడమ్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే మంచి ప్రతిభ కలిగిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే చదువులో కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, లేదంటే సమాజంలో సేవ చేసి మీకు అనౌన్స్ చేసిన ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుందో వాళ్ళకు 10,000 రూపీస్ మన ఫౌండేషన్ తరఫున ఇస్తాం. సెకండ్ ప్రైజ్కి 5,000, అదేవిధంగా థర్డ్ ప్రైజ్కి 3,000 కూడా మేము అందుబాటులో ఉంచుతాం.